ನಾವು ಮೆಟ್ರೋದಲ್ಲಿ ಬಂದಿದೀವಿ. ಇವ್ರನ್ನ ಮೆಟ್ರೋದೊಳಗೆ ಬಿಡ್ತಿಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ಇವ್ರದ್ದು ಡ್ರೆಸ್ ಗಲೀಜಿದೆ ಅಂತ. ఈ దేశానికి రైతే రాజు అంటారు. కానీ ఆ రాజుకే ఆ దేశంలో అవమానాలు ఎక్కువ. ఎండా వానని లెక్క చేయకుండా కష్ట నష్టాలకు వచ్చి ఆ రైతులు పండించిన పంటని మనమంతా తింటున్నాం. అయినా కాని ఆ రైతన్న అంటేనే మనకు చులకన. ఎందుకంటే ఆయన పనిచేసేది ఏసీ ఆఫీసుల్లో కాదు, మండు టెండల్లో. ఆయన ధరించేది సూట్లు బూట్లు కాదు, మాసిన చొక్కా లుంగి. మోసపోవడం తప్ప మోసం చేయడం తెలియదు. అందుకే కావచ్చు బహుశా రైతులంటే చులకన. తాజాగా బెంగళూరులో జరిగిన ఈ సంఘటన చూస్తే రైతుని కొంతమంది ఎలా చూస్తున్నారో అర్థమవుతుంది. ನಾವು ಮೆಟ್ರೋದಲ್ಲಿ ಬಂದಿದೀವಿ. ಇವ್ರನ್ನ ಮೆಟ್ರೋದೊಳಗೆ ಬಿಡ್ತಿಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ಇವ್ರದ್ದು ಡ್ರೆಸ್ ಗಲೀಜಿದೆ ಅಂತ. అధికారుల అత్యుత్సాహం ఓ రైతుని అవమానానికి గురిచేసింది. సిలికాన్ వ్యాలీగా చెప్పుకునే బెంగళూరులో ఈ ఘటన జరిగింది. కర్ణాటకకు చెందిన ఓ రైతు తన బ్యాగ్ తో రాజాజీనగర్ మెట్రో స్టేషన్లో మెట్రో ఎక్కడానికి వెళ్లాడు. ఆయన టికెట్ తీసుకున్న అనంతరం సెక్యూరిటీ చెక్కింగ్ దగ్గరకు రాగానే రైతును భద్రతా సిబ్బంది నిలిపేశారు. మెట్రో ఎక్కడానికి అనుమతించలేదు. తెల్ల చొక్కా ధరించి తలపై బట్టల మూటతో ఉండటంతో ఆయన మెట్రోలో ప్రయాణించడానికి వీల్లేదని సిబ్బంది అడ్డుకున్నారు. పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు ఇందుకు సంబంధించిన వీడియోను రికార్డ్ చేశాడు. రైతును అడ్డుకోవడంపై కార్తిక్ అనే వ్యక్తి మెట్రో సిబ్బందిని ప్రశ్నించాడు. ಪಾಪ ಅವ್ರಿಗೆ ಏನು ಗೊತ್ತಾಗೈತೆ ಹೇಳಿ, ನೀವು ಗಲೀಜಾತ ನೀವು ಹೇಳಿ ವಿಚಾರ ಮಾಡಿ. ಹಳ್ಳಿಯವರು చివరికి రైతు మెట్రో ఎక్కడానికి అనుమతించారు. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మెట్రో సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పందించిన మెట్రో యాజమాన్యం రైతును అడ్డుకున్న సెక్యూరిటీ సూపర్వైజర్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రాజాజీనగర్ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, సిబ్బందిలో ఒకరిని విధుల నుంచి తొలగించినట్టు చెప్పింది. రైతుకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వివరించింది.